Good morning everyone. Yesterday first problem లో కంటిన్యూషన్ నెక్స్ట్ వరకు స్టార్ట్ చేద్దాం. yesterday మనం 5th డేట్ వరకు చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే we have డెబిట్ క్రెడిట్ రూల్స్. పర్సనల్ అకౌంట్ కి రూల్ ఏంటిది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే పర్సనల్ అకౌంట్ రూల్ లోపల మన ఆర్గనైజేషన్ నుంచి ఎవరైనా బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే వాడిని డెబిట్ అనాలి. ఓకేనా? వాడి అకౌంట్ డెబిట్ చేయాలి. లేదు అవుట్ సైడర్ ఎవరైనా మన కంపెనీకి బెనిఫిట్ ఇచ్చిండు, ఈజ్ ద గివర్. గివర్ ఏమనాలి? క్రెడిట్ అనాలి. రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్. అసెట్స్ కి రూల్ ఏంటిది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఏదైనా అసెట్ వస్తే డెబిట్ చేయాలి, ఏదైనా అసెట్ గోస్ అవుట్ అయితే క్రెడిట్ చేయాలి. అట్లాగే నామినల్ అకౌంట్ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్, లాసెస్, ఇన్కమ్, గెయిన్. అంటే డెబిట్ ఏంటి? ఇందులోపల ఎక్స్పెండిచర్, లాసెస్ డెబిట్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. సో వి డిస్కస్ డేట్ 10th డేట్ January 18th. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ₹8,000. అంటే క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. సో క్యాష్ అనేది మనకి క్లియర్గా తెలుసు. క్యాష్ అంటే అసెట్. ఓకే, బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్. బ్యాంక్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ పర్సన్. హియర్ ఇట్ ఈస్ క్యాష్ అనేది డిపాజిట్ చేయడం ద్వారా మన ఆర్గనైజేషన్ నుంచి ఒక అసెట్ గోస్ అవుట్ అవుతుంది. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. డిపాజిట్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్ లో ఉన్న క్యాష్ గోస్ అవుట్ వెళ్ళిపోతుంది. కాబట్టి క్యాష్ అసెట్ ఏ అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం గోస్ అవుట్ ఏంటిది? బ్యాంక్ అంటే క్యాష్ క్రెడిట్. వై? బికాస్ క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. డిపాజిట్ చేయడం ద్వారా బ్యాంక్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆర్గనైజేషన్ నుంచి అసెట్ వెళ్ళిపోతుంది. హూ ఇస్ ద రిసీవర్? బ్యాంక్ ఇస్ ద రిసీవ్డ్. బ్యాంక్ రిసీవ్ చేసుకుంది. అంటే బ్యాంక్ బెనిఫిట్ రిసీవ్ చేసుకుంది. బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్. అంటే బ్యాంక్ ఈజ్ డెబిట్, క్యాష్ ఈజ్ క్రెడిట్. అంటే క్యాష్ అవుట్ అయిపోతుంది. క్యాష్ అనేది అసెట్ ఏ రూల్? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది కాబట్టి క్రెడిట్. దెన్ నెక్స్ట్, బ్యాంక్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్ అనే ఈ క్యాండిడేట్ బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటుంది. బెనిఫిట్ రిసీవ్డ్ అనేది ఏ రిలేటెడ్ లో ఉంటుంది? పర్సనల్ అకౌంట్ లో ఉంటుంది. బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటుంది, మనం డెబిట్ అనాలి. సో క్యాష్ ఈజ్ క్రెడిట్, బ్యాంక్ ఈజ్ డెబిట్. Okay, then next 13th date January 2018. Cash paid to Mahesh ₹6,000. Here it is, cash అనేది పేడ్ చేయడం జరుగుతుంది. అంటే క్యాష్ పే చేయడం ద్వారా క్యాష్ వస్తుందా పోతుందా? అంటే క్యాష్ అనేది మళ్ళీ అసెట్. ఈ అసెట్ అనేది గోస్ అవుట్. ఇది ఏ అకౌంట్? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం గోస్ అవుట్ ఏంటిది? క్రెడిట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది, క్రెడిట్. హూ ఇస్ రిసీవ్డ్? మహేష్ ఇస్ ద రిసీవర్. మహేష్ ఒక పర్సనల్ రిసీవ్డ్. ఏ అకౌంట్? పర్సనల్ రోల్ రిసీవ్డ్ ఏంటి? డెబిట్. అంటే క్యాష్ పెయిడ్ టు మహేష్ is a transaction. It is cash is asset, మహేష్ is the పర్సన్. అంటే ఈ క్యాష్ అనేది అసెట్ అనేది గోస్ అవుట్ అవుతుంది కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్. మహేష్ is a పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం is the రిసీవర్ మనం డెబిట్ చేస్తాం. దెన్ నెక్స్ట్, మిషనరీ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ₹12,000.
సో ఇక్కడ పర్చేజ్ అండ్ మిషనరీ అనే వర్డ్స్ వచ్చినాయి. పర్చేజ్డ్ అసెట్, ఇక్కడ మిషనరీ మీన్స్ అసెట్. రొటీన్ లైఫ్ లో పర్చేజ్ ఏంటి? గూడ్స్ పర్చేజ్ చేస్తాం. రొటీన్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్ జరపడానికి మనం ఏం పర్చేజ్ చేస్తాం? గూడ్స్ పర్చేజ్ చేస్తాం. గూడ్స్ పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్. ఇక్కడ అసెట్ పర్చేజ్ చేయడం అనేది మనకు ఒకటి జరిగింది కాబట్టి ఈ మిషనరీ మనం అసెట్ గా ట్రీట్ చేస్తాం. అంటే రెగ్యులర్ గా పర్చేజ్ చేసేదాన్ని గూడ్స్ అంటాం, ఇర్రెగ్యులర్ గా ఎప్పుడో ఒకసారి ఇయర్ లో వన్స్ ఆర్ ట్వైస్ పర్చేజ్ చేసేదాన్ని మనం అసెట్ గా ట్రీట్ చేస్తాం. సో మిషనరీని మనం రెగ్యులర్ గా పర్చేజ్ చేయలేం, ఎప్పుడో ఒకసారి కొంటాం కాబట్టి ఇది ఒక అసెట్. దీంతో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో మిషనరీ అనేది మనకి ఏంటిది? అసెట్. ఈ అసెట్ పర్చేజ్ చేయడం ద్వారా మిషనరీ అనేది మన ఆర్గనైజేషన్ లోకి కమ్స్ ఇన్. ఏ రూలు? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమింగ్. అసెట్ అనేది కమింగ్, అసెట్ కమింగ్ కాబట్టి డెబిట్. మిషనరీ పర్చేజ్ ఫర్ క్యాష్, డెబిట్. దెన్ నెక్స్ట్ మన దగ్గర పర్చేజ్ అయిపోయింది, క్యాష్ అనేది పే చేస్తాం. క్యాష్ అనేది అసెట్, ఇది గోస్ అవుట్. goes out ఏ అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం goes out ఏంటిది? క్రెడిట్. అంటే అసెట్ కమిన్ అయితే డెబిట్, అసెట్ goes out అయితే క్రెడిట్. అంటే మిషనరీ పర్చేజ్ ఫర్ ₹12,000 లోపల మిషనరీ అసెట్ కాబట్టి డెబిట్, క్యాష్ అనేది పెయిడ్ అవుట్ అయిపోతుంది కాబట్టి క్రెడిట్. ఓకే. పర్చేజ్డ్ గూడ్స్, ఇక్కడ క్లియర్ గా గూడ్స్ అని మెన్షన్ చేసిండు. అంటే గూడ్స్ అంటే మన బిజినెస్ ఆపరేషన్ కోసం రెగ్యులర్ గా కొనేటువంటి రా మెటీరియల్ కావచ్చు, బిజినెస్ ని రన్ చేసేటువంటి వస్తువులు ఏదైనా కొంటున్నాం. సో దాన్ని మనం ఎక్స్పెండిచర్ గా ట్రీట్ చేస్తాం. అంటే హియర్ ఇట్ ఈస్ పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్. పర్చేజ్ ఇస్ ద ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెండిచర్ లాసెస్ ఆర్ డెబిట్. ఫ్రమ్ అనిత ₹5,000 అని చెప్పండి. ఓకేనా? 5,000. ఓకేనా? అనిత దగ్గర నుంచి కొన్నారు. సో అనిత ఇస్ ద బెనిఫిట్ గివర్. బెనిఫిట్ గివర్. ఈమెకు మనం ఎట్ ప్రెజెంట్ ఈ 5,000 క్యాష్ ను పేమెంట్ చేయాలి, ఫ్యూచర్ లో పేమెంట్ చేస్తాం. ఈజ్ ద వన్ ఆఫ్ ద మనకి క్రెడిటర్, మనకు అప్పిచ్చినాం. సో అనిత ఇస్ ద పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం షీ ఇస్ గివర్. గివర్ ఏం చేస్తాం? క్రెడిట్. గివర్ ఏం చేస్తాం? క్రెడిట్. ఓకే. అంటే పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అనిత. అనిత ఫ్యూచర్ లోపల పేమెంట్ చేస్తుంది. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అంటే ఆమెకు ప్రెజెంట్ మనం పేమెంట్ చేయట్లేదు, ఆమె మనకి అరువు లోపల క్రెడిట్ బేస్ లోపల పర్చేజ్ చేసుకొచ్చినాం, కొనుక్కొచ్చినాం. కాబట్టి పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్, ఈజ్ ద బెనిఫిట్ గివర్. బెనిఫిట్ గివర్ ని క్రెడిట్ చేస్తున్నాం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమ్య. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమ్య. క్యాష్ రిసీవ్డ్. క్యాష్ మీన్స్ అసెట్. అసెట్ కమింగ్. అసెట్ కమింగ్. కమింగ్ ఏదో రియల్ అకౌంట్ రూల్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం అసెట్ ఈస్ డెబిట్. అసెట్ ఈస్ డెబిట్. నెక్స్ట్ రమ్య. రమ్య ఈజ్ ద పర్సన్, ఈజ్ ద గివర్. రమ్య ఈజ్ ద పర్సన్, ఈజ్ ద గివర్. గివర్ ని మనం ఏం చేయాలి? క్రెడిట్. ఓకేనా? మన క్యాష్ అనేది రావడం జరిగింది. హూ ఇస్ ద గివర్? రమ్య ఇస్ ద గివర్. గివర్ ఏం చేస్తాం? క్రెడిట్. అంటే క్యాష్ అనేది వచ్చింది కాబట్టి కమింగ్ కాబట్టి డెబిట్. గివర్ రమ్య, రమ్య ఇస్ ద క్రెడిటర్. ఓకే. దెన్ నెక్స్ట్ పెయిడ్ కమిషన్. పెయిడ్ కమిషన్ 22nd జనవరి లోపల కమిషన్ పే చేస్తాం. కమిషన్ పే చేస్తున్నాం అంటే పెయిడ్ అనే వర్డ్ వచ్చిందంటే ఇది ఎక్స్పెండిచర్.
ఓకేనా. పెయిడ్ అనే వర్డ్ వచ్చిందంటేనే ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్, అంటే పెయిడ్ కమిషన్ అనేది డెబిట్. దెన్ నెక్స్ట్ మన కమిషన్ పే చేయడం ద్వారా, ఓకే, కమిషన్ పే చేయడం ద్వారా we should loss 1500 మనకి క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది. గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్. ఓకేనా. క్యాష్ అంటే అసెట్, అంటే కమిషన్ పే చేయడం ద్వారా 1500 అనే క్యాష్ అసెట్ అనేది గోస్ అవుట్ అవుతుంది కాబట్టి క్రెడిట్. దెన్ నెక్స్ట్ కమిషన్ పెయిడ్ అనేది అవుట్ సైడ్ ఒక పర్సన్ రిసీవ్ చేసుకుంటాడు, డెబిట్ ద రిసీవర్. అట్లా కూడా చూసుకోవచ్చు, అది ఒక రిప్రజెంటేటివ్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పెయిడ్ ఫర్ పోస్టేజ్, ఇట్ ఈస్ ఆల్సో సేమ్. పెయిడ్ ఫర్ పోస్టేజ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్. ఆల్ ఎక్స్పెండిచర్ ఆర్ డెబిటెడ్. దెన్ నెక్స్ట్ 1500 అనే క్యాష్ goes out credit. Okay, 1500 rupees cash goes out to credit. Then next 27th date ఏం జరుగుతుందంటే cash withdrawn from bank for personal use. అంటే క్యాష్ అనేది కమింగ్, క్యాష్ కమింగ్, but here it is received from personal use. Owner received. Owner is the receiver. Owner received కాబట్టి డెబిట్. ఓకేనా. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఓనర్ ఇస్ ద రిసీవర్ ని డెబిట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ క్యాష్ అనేది బ్యాంక్ నుంచి గోస్ అవుట్ అవుతుంది. క్యాష్ అసెట్ గోస్ అవుట్, రియల్ క్రెడిట్. అంటే దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తామంటే ఓన్ డ్రావింగ్. ఓనర్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి డెబిట్, అంటే ఓనర్ అనేటోడు బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి డెబిట్. దెన్ నెక్స్ట్ క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది. ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి. సో బ్యాంక్ ఆర్ క్యాష్. ఓకే, క్యాష్ గోస్ అవుట్. ఓన్ డ్రావింగ్ అకౌంట్ అటాక్ టు క్యాష్ అకౌంట్. ఆర్ ఈ బ్యాంకులోకి వెళ్ళి మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే బ్యాంక్ ఈజ్ ద గివర్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ అసెట్ గోస్ అవుట్ అవుతుంది, అట్లా చూసినా రాయొచ్చు. బట్ ఇక్కడ మన పర్సన్, ఇంకొక అనదర్ పర్సన్ ఎవరు? బ్యాంక్ కోడ్ గివర్ కాబట్టి గివర్ని మనం క్రెడిట్ చేయొచ్చు. ఎట్లా చేసినా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ రిసీవ్డ్ రెంట్. రెంట్ అనేది మనకి ఇన్కమ్ నేచర్లో ఉంది. అంటే రెంట్ అనేది ఎవ్రీ మంత్ మీ రిసీవ్డ్, ఎవ్రీ మంత్ బేస్ లోపల రిసీవ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఇన్కమ్ అంటాం, అసెట్ అనడం. ఓకేనా. సో రెంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ అనేది నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్ ని క్రెడిట్ చేయాలి. సో ఈ ఇన్కమ్ ద్వారా మనకి ఎవ్రీ మంత్ క్యాష్ మీన్స్ అసెట్ అనేది కమింగ్ ఏంటిది? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్. అంటే రెంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ అనేది ఏ వర్డ్? నామినల్ అకౌంట్ వర్డ్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. సో ఎవ్రీ మంత్ ఒక మనకి 1200 క్యాష్ అనేది మన ఆర్గనైజేషన్లోకి రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అసెట్ కమింగ్ కాబట్టి డెబిట్. ఓకే, ఇది రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్. ఓకే, సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ లోపల క్యాష్ అనేది అసెట్ అనేది గోస్ అవుట్ అవుతుంది, బ్యాంక్ అనేది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్.
క్యాష్ పెయిడ్ టు మహేష్, క్యాష్ అనేది అసెట్ గోస్ అవుట్ అవుతుంది కాబట్టి క్రెడిట్, మహేష్ ఇస్ ద రిసీవర్ కాబట్టి డెబిట్. దెన్ నెక్స్ట్ మిషనరీ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, మిషనరీ అంటే అసెట్, ఈ మిషనరీ పర్చేజ్ చేయడం ద్వారా కమిన్ అవుతుంది డెబిట్, క్యాష్ అనేది అసెట్ పే చేయడం ద్వారా క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది కాబట్టి క్రెడిట్. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ అన్నాడు, గూడ్స్ అంటే రొటీన్ లైఫ్ లోపల పర్చేజ్ చేసేదాన్ని ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేస్తాం, పర్చేజ్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ క్రెడిట్ లోపల ఉద్దరిలో ఉంటుంది కాబట్టి ఈజ్ ద బెనిఫిట్ గివర్ క్రెడిట్గా ట్రీట్ చేస్తాం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమ్య అంటే క్యాష్ అంటే అసెట్ కమింగ్ కాబట్టి డెబిట్, రమ్య ఇస్ ద పర్సన్ గివర్ కాబట్టి క్రెడిట్. నెక్స్ట్ పెయిడ్ కమిషన్ లోపల పెయిడ్ కమిషన్ అనేది ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది, అదొక డెబిట్ అంశం. దెన్ నెక్స్ట్ 1500 క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది, గోస్ అవుట్ ఇస్ ద క్రెడిట్. దెన్ నెక్స్ట్ పెయిడ్ పోస్టేజ్ కూడా సేమ్, పెయిడ్ అనేది ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం యాజ్ పర్ నామినల్ అకౌంట్ ఎక్స్పెండిచర్ వస్తారు డెబిటెడ్. దెన్ నెక్స్ట్ 1500 క్యాష్ మనం పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది అసెట్ గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్, పర్సన్ అనేటోడు అవుట్ సైడర్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి డెబిట్. దెన్ నెక్స్ట్ బ్యాంకుల నుంచి మన డబ్బులు గోస్ అవుట్ అవుతున్నాయి కాబట్టి బ్యాంక్ ఈజ్ ద క్రెడిట్. నెక్స్ట్ రిసీవ్డ్ రెంట్ 1200, రిసీవ్డ్ రెంట్ అనేది ఇన్కమ్గా ట్రీట్ చేయవచ్చు, ఇన్కమ్ అనేది నామినల్ అకౌంట్ రిలేటెడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. దెన్ నెక్స్ట్ 1200 అనేది క్యాష్ అంటే అసెట్ అనేది విష్యూడ్ కమ్స్ ఇన్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్. ఓకే రైట్.